హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఆ తల్లి ఎలా ఉందంటేట పొగ పట్టినటువంటి అగ్ని కీలలా ఉందిట. చుట్టూ పొగ ఆవరించింది. అగ్ని కీల ఆ పొగలోంచి ప్రకాశించాలని ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అది ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది, సీతమ్మ అలా ఉంది. అగ్ని కీల సీతమ్మ, చుట్టూ ఉన్న పొగ రావణుడు రాక్షసులు. అగ్ని పైకి లేస్తుంది, పొగ ఏదో ఒకనాడు పోతుంది. జ్వాల నిలబడుతుంది, పొగ పోతుంది. ప్రయత్నించిన పొగ ఎప్పటికీ అగ్ని నిర్ధనం చేయలేదు. పొగ ఉండదు, అగ్ని నిలబడుతుంది. అమ్మవారు శాశ్వతమైన కీర్తి గణిస్తుంది. ఆవరిద్దామని ప్రయత్నించినటువంటి ధూమం లాంటి రాక్షసులు నశించిపోతారు. చెప్పకుండా చెప్పడం కావ్యంలో. అందుకని పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతే నైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. ఒకే ఒక్క పట్టుచీర, అది పచ్చటి పట్టుబట్ట. ఎప్పుడు కట్టుకుందో, సీతాపహరణం జరిగేటటువంటి రోజున కట్టుకున్నటువంటి పట్టుబట్ట. ఆ పట్టుబట్టతోటే ఉన్నదు సుమా. కాబట్టి క్లిష్టేనోత్తమవాసస వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితామివరోహిణీం. ఇన్ని అసలు అద్భుతాలు ప్రయోగించేశారంతే. వ్రీడితాం, ఆమె సిగ్గుపడుతోందిట. ఏమిటి సిగ్గుపడ్డం ఎందుకు అంటే, కొడుకు కొడుకులా ప్రవర్తించాలి, కొడుకు పురుషుల్లా ప్రవర్తించాడు అనుకోండి, ఆ తల్లి సిగ్గుపడుతుంది. ఇటువంటి దౌర్భాగ్యుడికి జన్మనిచ్చాను. లోకంలో ఒక విషయం పెద్దలు అంగీకరిస్తారు. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో పాలు పోస్తే కింద అగ్నిహోత్రం వెలిగితే పాలు పొంగుతాయి. పాల మీద నీళ్లు జల్లితే పాలు కిందకి వెళ్ళిపోతాయి. పాల మీద నీళ్లు అమ్మ, పాల కింద అగ్ని స్త్రీని చూడడం. కన్న తల్లిని చూస్తే ఎవడికైనా కూడా అసలు మనసులో కామవికారం కలగదు. అమ్మా అన్న మాట వినపడగానే కామవికారం అణిగిపోతుంది. నేను మీ అమ్మలాంటి దాన్ని అన్నారనుకోండి ఎవరైనా, మా మన్నించండి అంటాడు. ఎంత దుర్మార్గుడు కూడా. అటువంటిది జగన్మాత, పరకాంత, మహాపతివ్రత, రామచంద్రమూర్తి ఇల్లాలు. ఆమెని తీసుకొచ్చి తల్లి లాంటిది, గృహలక్ష్మి గృహే గృహే, అటువంటి తల్లిని చూడకూడని చూపు చూస్తుంటే ఆవిడ సిగ్గుగా ఉండదు ఇటువంటి బిడ్డ అని. అది ఆమె ఉత్తమ సంస్కారం, అందరినీ బిడ్డలుగా చూడడం. ఇది ఆయన కుసంస్కారం, తల్లి యందు స్త్రీని చూడడం. అంటే వ్రీళితాం దుఃఖ సంతప్తాం, అందుకు ఏడుస్తోంది ఆవిడ. పరిమ్లానాం, వాడి వత్త అయిపోయింది. తామర తీగ ఎండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. పరిమ్లానాం తపస్వినీం, ఆమె తపస్సు చేస్తోంది. తపస్సు చేస్తున్నటువంటి స్త్రీ జోలికి వెడితే, మహాపతివ్రత జోలికి వెడితే ఎంత ప్రమాదం. తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం. రోహిణి చంద్రుని యొక్క ఇల్లాలు. చంద్రుని యొక్క ఇల్లాలైనటువంటి రోహిణి వంక అంగారకుడు దుష్టమైనటువంటి చూపు చూశాడు అనుకోండి, అప్పుడు రోహిణికి ఎటువంటి బాధ కలుగుతుందో, ఆ బాధ కలిగిన రోహిణి ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉన్నది. కాబట్టి గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం విపతితామివ విహచామివ శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ. నేను మీతో మనవి చేశా కదూ, అసలు సీతమ్మ దర్శనమైనప్పుడు వాల్మీకి మహర్షి వేసినటువంటి శ్లోకాలలో ఉన్న ఉపమానాలు ఏ కవి ప్రయోగించడు. పరమాద్భుతమైనటువంటి ఉపమానాలు. తాం స్మృతిమివ సందిగ్ధాం. ఇంతకుముందు ఏదో ఒక విషయాన్ని చదువుకున్నాడు ఆయన చదువుకున్న కారణం చేత ఆ విషయం చెప్పవలసి వస్తే సాధికారికంగా చెప్తాడు, అలవోకగా చెప్తాడు. దాని గురించి పెద్ద పరిశ్రమ ఏమక్కర్లా, వెంటనే జ్ఞాపకానికి వస్తుంది ఆయనకి. కానీ చాలా కాలం అయిపోయింది, దాని మీద ఆయన పెద్ద శ్రద్ధ పెట్టి ఆలోచించలేదు. ఇప్పుడు తనకి జ్ఞాపకం వచ్చింది ఉందే, అది సత్యమేనా, అదేనా లేకపోతే ఇంకోటా, నేను తప్పు చెప్తున్నానా, ఇదేనా చెప్పవలసింది అని చెప్తున్నవాడికి అనుమానం వచ్చిందనుకోండి. ఇంతకుముందు చెప్పగలిగిన దక్షుడు,
కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు అది మరుపుకొచ్చి నేను చెప్తున్నది ఇంతకు ముందు చెప్పిందేనా, ఇంతకు ముందు చెప్పింది సత్యం అదే చెప్తున్నానా, సరిగా జ్ఞాపకం వచ్చిందా, ఇంకోటి ఏదో చెప్పేస్తున్నానా అని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు లోపల ఎంత కుమిలిపోతూ ఉంటాడు పైకి మాట్లాడుతున్నా. ఆ స్థితి ఎలా ఉందో సీతమ్మ అలా ఉందిట. అయ్యో బాబాయ్, అది ఎవరైనా అసలు ఉపమానం అలా ప్రయోగించగలరండి? ఆ స్థితి మనస్సులో ఊహించాలంతే. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. ఎంతో వృద్ధిలోకి వచ్చాడు. అబ్బా ఏమి మహానుభావుడండి అని చెప్పుకున్నారు. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఐశ్వర్యమంతా మధ్యపతనం అయిపోయింది. ఆయనే మరునాటి రాత్రి ధనవంతుల యొక్క ఇంటి గోడల నీడలో నిలబడి గుర్తుపట్టకుండా భిక్షాటన చేస్తున్నాడు. ఇంత వృద్ధిలోకి వచ్చి ఐశ్వర్యం ఒక్కసారి మధ్యపతనం అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. వృద్ధిం నిపతితామివ. ఎందుకంటే అప్పుడే చెప్పింది, సీతాపహరణం జరిగే ముందే చెప్పింది, ఇంకా మనం అంతఃపురానికి వెళ్ళిపోతాం కదా రామా, ఒకవేళ అది ప్రాణాలతో దొరకకపోతే ఆ జింక శరీరాన్నైనా పట్టండి, నా అంతఃపురంలో పెట్టుకుంటానండి. ఎందుకంటే ఆవిడ అప్పటికి పెట్టి సర్దేస్తోంది, ఇంటికి వెళ్ళిపోదామని. అయిపోతోంది ఇంకా సమయం, అమ్మయ్య అరణ్యవాసం అయిపోతోంది అనుకుంటోంది. అనుకుంటున్నావిడ ఇంత కష్టంలోకి వెళ్ళింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.